ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీ ముందుకి రావడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, బైబిల్ గురించినటువంటి పూర్తి దాని గురించినటువంటి అవగాహన కలిగిన వారికి లేదా నేర్చుకున్నటువంటి వారికైనా కానీ సరే, ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలను గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్స్ని రాయండి. మరలా తర్వాత ఆన్సర్స్ కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను అడిగేటటువంటి ప్రశ్న అది షార్ట్గా ఉన్నా లేకపోతే పారాగ్రాఫ్ ఉన్నా కానీ సరే, మీరు చెప్పేటటువంటి ప్రశ్నలో కరెక్ట్గా కంటెంట్ ఉంటే అది షార్ట్కట్లో కూడా మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం, రైట్? ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, బైబిల్ అనేటువంటి పదం బైబిల్కి ఎలా వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, బైబిల్ని ఎంతమంది ప్రవక్తలు రాశారు? నెంబర్ 3, బైబిల్ గ్రంథములో ఎన్ని గ్రంథాలున్నాయి? నెంబర్ 4, బైబిల్లో అతి చిన్న గ్రంథము ఏది? బైబిల్లో మొత్తం అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. రెండోది, ఆన్సర్స్కి సంబంధించినటువంటి వీడియో కూడా సెకండ్ది చేస్తాను. ఓకే, ఇంకా బైబిల్ గురించినటువంటి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్దాం. ఈ స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఇంకా విజయప్రదంగా జరిగించలాగా దయచేసి అందరూ ప్రార్థించండి, పాల్గొనండి. ప్రైజ్ ద లార్డ్.